చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? అదని భర్త గారు వస్తే అన్ని చేస్తున్నారులేండి. రాజమండ్రికి ఎంపీ గారు. జగన్ గారు. అవునండి. మరి రాజమండ్రిలో డెవలప్మెంట్ జరిగింది ఏమైనా? జరిగింది కదండి, కంబల చెరువు, తర్వాత అదండి గోదావరి దగ్గర గార్డు అవన్నీ జరుగుతున్నాయి కదండి, డెవలప్ చేస్తున్నారండి ఒకటి ఒకటి. ప్రస్తుతం ఈ సౌకర్యాలు అయితే అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆయన ఎమ్మెల్యేగా వద్దాం అనుకుంటున్నారు. మరి ఎమ్మెల్యేగా ఆయనకి టికెట్ వస్తే గెలుస్తారంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే అయితే దగ్గరకు వచ్చేస్తారు, ఇంకా దగ్గరికి ఉన్నట్టుగా ఉంటారు. ఎంపీ అయితే అన్ని చూసుకోవాలి. ఎమ్మెల్యే అనుకో మీ నియోజకవర్గానికి దగ్గరలో ఉంటారు. ఇంకా మంచిగా డెవలప్ చేయాలి. అవునండి, ఇంకా డెవలప్మెంట్ జరగాలి. రోడ్లు ఉన్నాయి కదా, చిన్న డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి. ఆయన దగ్గరలో ఉంటే ఇంకా డ్రైనేజ్ లేని విఎంసీ వాళ్ళతో మాట్లాడి చెయ్యాలండి. అవును, చేస్తున్నారులేండి ఒకటి ఒకటి. మరి ఇంకా టీడీపీ కొద్దిగా గవర్నమెంట్ వచ్చింది అంటున్నారు, మరి జగన్ రారు అని. ఏమండి, ప్రజల ఇష్టం అండి అది. ప్రజల్లో మాట్లాడి అంతానే, మన ఇష్టం కాదు కదండి. అమ్మఒడి అందిందండి మాకు. అమ్మఒడి అందింది కదా, మరి ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారమ్మా ఒకసారి మీరు? వెళ్ళామండి. డిజిటల్ స్క్రీన్స్ వచ్చినాయా? వచ్చేయండి, అన్నీ ఉన్నాయండి పిల్లలకి. బాగానే ఉందండి. మీరు ఎప్పుడైనా చూసారు? వెళ్ళామండి మేము. మా వాళ్ళకి ఎప్పుడంటే వెళ్ళలేదు, గవర్నమెంట్ కూడా. గతంలో టీడీపీ ఉండేది కదా, అప్పుడు చూసారు గవర్నమెంట్ స్క్రీన్స్ కానీ టీవీ స్క్రీన్స్ కానీ డిజిటల్ క్లాసెస్ రాలేదండి అప్పుడు. లేవండి ఇప్పుడు. ప్రస్తుతానికైతే అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయండి. అంటే జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? అవునండి. ఓకే అమ్మా, ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా మీకు? మాకైతే బాగానే ఉంది బాబు జగన్ గవర్నమెంట్. పథకాలు ఏమైనా అందినాయా? ఫస్ట్ పథకాలు 18,000 అంతాయి. ఓకే. వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వస్తున్నారు, వస్తారు. అంటే వీళ్ళు ఇంటింటికి వచ్చి ఇవ్వడం సౌకర్యం మీకు నచ్చిందా? గతంలో మీరు ఏమైనా పేపర్స్ కానీ ఏమైనా తెచ్చుకోవాలంటే ఆఫీస్ కానీ తిరిగి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు డీటెయిల్స్ మీకు ఇస్తున్నారు, అన్ని ఇంటి దగ్గరకు చెప్తున్నారు, అన్ని ఇంటి దగ్గరకు వస్తాయి, అన్ని అర్థమైనట్టు చెప్తున్నారు. ఈ రాజమండ్రిలో మీ ఎంపీ భరత్ గారు తెలుసా అండి? తెలుసు. పనులు ఎలా చేస్తారు ఆయన బాగానే చేస్తారు. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే కానీ టికెట్ వస్తే అవకాశం ఉందంటున్నారు, ఆయన్నే గెలిపించుకుంటారు వేరే వాళ్ళని? ఆయన్నే గెలిపించుకుంటాం. మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటారు. ఏ నమ్మకమా జగన్ మీద? లేకపోతే జగన్ మీద నమ్మకమే. మరి టీడీపీ వచ్చింది అంటున్నారు కొంతమంది. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చేస్తాం బాబు. మాకైతే జగన్ నచ్చాడు, జగన్ ఇష్టము. ఓకే. సౌకర్యాలు అన్ని బాగానే జరుగుతాయి? అన్ని బాగానే జరుగుతున్నాయి. పిల్లలకి పథకాలు ఏమైనా అందినాయా? మాకు చిన్నపిల్లలు లేరు కానీ ఉన్న పిల్లలు అందరికి బాగానే అందుతున్నాయి. అన్ని బాగానే చేస్తున్నాడు. ఇల్లు సొంత ఇల్లేనా అద్దె ఇల్లు? ఏదో సొంత ఇల్లే బాబు. సొంత ఇల్లు. పిల్లలకి కూడా సొంత ఇల్లు ఉన్నాయా? పెట్టుకున్నారే కానీ? పెట్టుకోలేదు బాబు. ఇంకా ఎవరు ఆడుకున్నాయంటారు? ఎవరు ఆడకలేదు. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకా పెళ్లి కాలేదు. ఓకే. ఇలా ఉన్న ప్రస్తుతం అయితే బాగానే ఉంది కదా? ప్రస్తుతానికి బాగానే ఉంది. తర్వాత జరగబోయి చూడాలంటే ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకున్నాను సార్. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారండి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? ఆయన పరిపాలన నచ్చిందండి. ఇంతవరకు 50 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాల్లోనూ ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదండి. ఈ పింఛన్ విషయంలో కానీ, ఈ పథకాల్లో కానీ అన్నీ బాగా చేస్తున్నారండి. ఆయన అంటే మా ఇష్టమండి. ఆయనే రావాలని కోరుకుంటున్నానండి. తెలుసండి. ఎలా చేస్తున్నారండి పనులు? ఆయన బాగానే చేస్తున్నారండి. వర్క్ నెంబర్ 1 ఉందంటారు. వర్క్లో బాగా చేస్తున్నారు. పార్కులు ఈ రాజమండ్రి బాగా డెవలప్ చేస్తున్నారండి. మరి చాలా ఇదిగా ఉన్నది. ఆయన కూడా బాగా చేస్తున్నారండి. రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఆయనకి టికెట్ వచ్చే అవకాశం ఉందండి. టికెట్ వస్తే గెలుస్తారంటారు రాజమండ్రి? గెలుస్తారు సార్. ఎమ్మెల్యేగా వద్దాం అనుకుంటున్నారు. మంచిదేనండి. మంచిదండి. బాగా మేము గెలిపిద్దాం అనుకుంటామండి. ఆయన్ని కూడా భర్త గారినండి. వ్యక్తిగతంగా బాగానే చేస్తారండి పనులు. అయితే చాలా ప్రేమగా ఉంటారు జనంతో కూడా. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ కూడా చాలా ప్రేమగా చూస్తారు. చాలా ఇంటికి ఏదన్నా అవసరమైతే గమ్ముని తెచ్చి మాకు సహకరిస్తారండి. చాలా బాగా చేస్తారండి. చాలా బాగా చేస్తారండి. ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా మీకు? బాగుంది. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? అంటే వాలంటీర్లు వచ్చి మీకు సదుపాయాల డీటెయిల్స్ అడుగుతుంటే మీరు చెప్తున్నారా వాళ్ళు మీకు? చెప్తున్నారు. అంటే సచివాలయాలు వచ్చినాయా మీకు? సచివాలయాలు ఉన్నాయి. ఎలాగనే వర్క్ మనకి ఈజీగా ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా
10 minutes-లో వాళ్ళు రిప్లై ఇచ్చి మీరు వెళ్ళండి అమ్మ మేము చూసుకుంటాం అంటున్నారు. చేస్తున్నారండి. మరి మీ ఎంపీ భరత్ గారు తెలుసండి, తెలిసింది రాజమండ్రి తెలిసింది. వచ్చిపోతారు ఒక్కొక్కసారి. వస్తారండి. అంటే వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతారండి? మంచి బాగా మాట్లాడతారండి. పనులు ఏమైనా జరిగినా చేస్తారండి. గార్డెన్ చేస్తానండి నేను మున్సిపల్ ఆఫీస్లో గార్డెన్. ఓకే. సో ఆయన బిహేవియర్ బాగా చేస్తున్నారండి. పార్కులు అన్నీ చాలా బాగా చేస్తున్నారు. వే ఆఫ్ టాకింగ్ కూడా మంచిగా చిన్న పెద్ద చూసుకుని మాట్లాడతారు. అవునండి. ఇలాగనే పలికే మనిషేనా ఆయన? అవునండి. మరి నెక్స్ట్ ఎమ్మెల్యేగా భరత్ గారే వచ్చే అవకాశం ఉందంటున్నారు. బాగుంటుంది అంటారు. అవునండి. కానీ వస్తారా? నమ్మకమా? నమ్మకమా అభిమానం? నమ్మకం అవమానం కూడా రెండోనండి. మీకు సొంత ఇల్లు ఉంది? ఇదండి సొంత ఇల్లు. అన్ని బాగానే ఉన్నాయి కదా సదుపాయాలు? ప్రజెంట్ అయితే మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటే. ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? దైవనిందేమండి, దానికి మనం ఏం చెప్పగలం. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. మీ ఇంటి వాళ్ళకి పింఛన్ వస్తుందా? మీ ఆయనకి? మా ఆయనకి వస్తుందండి. నెల వస్తుందా? ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. సొంత ఇల్లు అండి. భూమి సొంతం కాదండి. అదేంటి? ఎప్పుడో తాతల నాడు కట్టుకున్న ఇల్లు, ఇంకా అలా ఇల్లు కట్టారు. మీరిద్దరే ఉంటారు ఇక్కడ? మన వాళ్ళు ఉన్నారు. ఒక కొడుకు చచ్చిపోయాడండి, ఒక కొడుకు ఉన్నాడు. ఇక్కడే ఉంటున్నారు? ఉంటారండి. పేపర్ బింది ఇక్కడ పనిలోకి వెళ్ళారండి. అన్ని వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? వస్తారండి. మీ ఎంపీ భరత్ గారు వస్తున్నారా? ఓసారి వచ్చారండి. ఓసారి ఏంటి 2-3 సార్లు వచ్చారండి. ఓకే. కొద్దిగా ఇబ్బందులు ఇలాంటి ఇల్లు మీకు అనేది కొత్త ఉంటే మరి ఎందుకు అమ్మేసుకున్నారు? అది ఆయన బాగుండకండి. ఓకే. మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగం చేసుకోవచ్చు కదా అప్పుడులో మాకు అంత తెలియలేదండి. అయినా కానీ డబ్బు కావాలన్నట్టుగా అమ్మేసుకున్నాను. సాయి హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాను. సరే.